హాయ్! హలో! నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 13/5/2026 బుధవారం సంబంధించిన అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్. ఫస్ట్ చూద్దాము. నీట్ రద్దు. ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో ఎన్టీఏ అసాధారణ నిర్ణయం, దర్యాప్తు సీబీఐకి అప్పగింత. కేసు నమోదు, నాసిక్లో ఒకరు అరెస్ట్. నెక్స్ట్ రాష్ట్రంలో 71,304 మంది కష్టం వృధా. నెక్స్ట్ నీట్ ఆలస్యం, కౌన్సిలింగ్ అస్తవ్యస్తం. పరీక్ష రద్దుతో ఈసారి రాష్ట్రంలో అడ్మిషన్లు గాడి తప్పినట్లే. ఆన్లైన్ పరీక్షకే పరిష్కారం. ఆన్లైన్తో తరచూ ప్రశ్నపత్రాల లీక్, పరీక్షల సిట్టింగ్ సామర్థ్యం పెంచుకుంటే సమస్యలుండవు, నిపుణుల మాట. నెక్స్ట్ జూన్ 2న ఇందిరమ్మ ఇల్లు రెండో దశ సురు. ఆదిలాబాద్ నుంచి శ్రీకారం. రాజధానిలో 2 పడకల గదులు ఇళ్లపై ప్రత్యేక డ్రైవ్. మంత్రి పొంగులేటి. నెక్స్ట్ అన్నా డీఎంకేలో చీలిక. విజయ్కు మద్దతిస్తున్నట్లు వేలుమణి షణ్ముగం వర్గం ప్రకటన. వారితో ముఖ్యమంత్రి భేటీ. నెక్స్ట్ వేరువేరుగా స్పీకర్ను కలిసిన 2 వర్గాలు. బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం. తీవ్రమైన లైంగిక దాడి జరిగినట్లు అదనపు సెక్షన్. నేడు విచారణకు రావాలని నోటీసులు. అందుబాటులో లేని భగీరథ్. తెలంగాణకు 21, ఏపీకి 10 టీఎంసీలు. ఆగస్టు 15 వరకు కృష్ణా జలాలు వినియోగంపై అంగీకారం. వేసవి తాగునీటి అవసరాలపై త్రిసభ్య కమిటీ సమావేశం. ఏపీ కోటాకు మించి తీసుకొని మళ్లీ అడుగుతుంది తెలంగాణ. నెక్స్ట్ ప్రయాగరాజ్లో సరస్వతి నది ఆనవాళ్లు. గంగా, యమున నదుల మధ్య భూగర్భ నది ప్రవాహాన్ని గుర్తించిన ఎన్సీఆర్ఐ. నెక్స్ట్ జర్మనీ భాషపై పట్టు సాధిస్తే ప్రపంచ స్థాయి అవకాశాలు. ట్రిపుల్ విన్ శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి వివేక్ ముఖాముఖి. దక్షిణ భారత రాష్ట్రాల్లో అత్యధిక ద్రవ్యోల్బణం. తొలి 2 స్థానాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సంధి కుదురుతుందా? పోటీ పెరుగుతుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ల మధ్య బీజింగ్లో జరగనున్న సమావేశం 2 దేశాల మధ్య సహకార వృద్ధికి నాంది పలుకుతుందా? లేదా పరస్పర పోటీని, వైరుధ్యాలను మరింత పెంచుతుందా అనేది కీలక ప్రశ్న. వాస్తవానికి మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో జరగాల్సిన ఈ సమావేశం ఇరాన్ యుద్ధం కారణంగా ఈ వారానికి వాయిదా పడింది. ఒక అమెరికా అధ్యక్షుడు చైనాను సందర్శించి దాదాపు 9 ఏళ్లవుతుంది. అందువల్ల ట్రంప్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నెక్స్ట్ ఉజ్వల భవితకు ఉక్కు సంకల్పం. భారతీయ క్రీడా రంగానికి కొత్త జీవసత్వాలు అందించడంతో పాటు 2036లో ఒలింపిక్స్ నిర్వహణ వంటి అంశాలపై చర్చించేందుకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి చింతన్ శిబిరాలను నిర్వహిస్తుంది. నిరుడు మార్చిలో హైదరాబాదులో, మొన్న ఏప్రిల్లో చివరిలో కాశ్మీర్లో ఏర్పాటు చేసిన ఈ భేటీలు ఉమ్మడి దార్శనికత ద్వారా భారతదేశ క్రీడా భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేయడానికి దోహదపడుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర, యూటీల క్రీడా మంత్రులు, ఇతర భాగస్వామ్య పక్షాలతో పాటు భారత బ్యాడ్మింటన్ జట్టుకు మార్గదర్శనం చేస్తున్న నేషనల్ చీఫ్ కోచ్ పుల్లల గోపీచంద్ కూడా వీటిలో పాలుపంచుకున్నారు. వినియోగదారులకు ఆయిల్ కంపెనీల నుంచి ఎస్ఎంఎస్లు. నెక్స్ట్ 10 లక్షల పైగా ఆదాయం ఉంటే గ్యాస్ సబ్సిడీ నిలిపివేత. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. వినియోగదారులకు ఆయిల్ కంపెనీల నుంచి ఎస్ఎంఎస్లు. నెక్స్ట్ టైటాన్స్ అదరహో. వరుసగా 5వ విజయంతో అగ్రస్థానానికి. నెక్స్ట్ ద్రావిడ్కు ఓ టీ20 ఫ్రాంచైజీ. ఐరోపా టీ20 లీగ్లో డబ్లిన్ గార్డియన్స్ జట్టు తాజాగా ద్రావిడ్ కొన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో 6 ఫ్రాంచైజీలు తలపడే ఐరోపా లీగ్ ఆరంభం కానుంది. నెక్స్ట్ పాక్కు బంగ్లాదేశ్ షాక్. తొలి టెస్టులో ఘన విజయం. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్. ముందస్తు ఏర్పాట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఎలక్షన్ కమిషన్ సమావేశం. విశ్వవిద్యాలయాల్లో 1523 పోస్టుల భర్తీ. అత్యధికంగా ఆర్జేయు కేటీలో 311, ఆంధ్ర యూనివర్సిటీలో 246 పోస్టులు. నెక్స్ట్ ఇరాన్కు పాక్ సైనిక సాయం. ద్వంద్వ వైఖరిపై అమెరికా అనుమానాలు.
నెక్స్ట్ 2 పంచాయతీలకు జాతీయ అవార్డు. చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్‌కు మరొకటి. నిన్నటి క్వెషన్స్ చూద్దాం. నిన్నటి వీడియోలో క్వెషన్స్ ఆన్సర్ చూద్దామా? ఇండియన్ హిస్టరీ జేఎల్‌కి సంబంధించి. అశోకుని శాసనాల్లో ధమ్మ మహారాత్రులు అనే అధికారులు ఏ ఉద్దేశంతో నియమించబడ్డారు? ధమ్మ ప్రచారం మరియు ప్రజా సంక్షేమం కోసం. నెక్స్ట్ సంగం సాహిత్యంలో పేర్కొన్న 3 ప్రధాన తమిళ రాజ్యాలు ఏవి? చోళ, పాండ్య, చేర. అలహాబాద్ ప్రశస్తిని రచించిన వారు ఎవరు? హరిసేనుడు. మళ్ళీ ఈరోజు వీడియోలో చూద్దాం ఏముందా. చాలామంది ఇప్పుడు డిప్టీ ఈవో నోటిఫికేషన్ వచ్చింది కదండి, దానికి సంబంధించిన సిలబస్ తెలుగులో చెప్తున్నాను. అంటే ఇంగ్లీష్లో అందరికీ తెలుసు, ఎవరికైనా డౌట్స్ ఉంటాయి కదా తెలుగు ఇంగ్లీష్ సంబంధించి, దానికి సంబంధించిన డిప్టీ ఈవో సిలబస్ సంబంధించిన పూర్తి సిలబస్ తెలుగులో మీకు అందిస్తున్నా చూడండి. డిప్టీ ఈవో ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. టోటల్ మార్క్స్ వచ్చేసి 450. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, కరెంట్ అఫైర్స్, తెలంగాణ జాతీయ అంతర్జాతీయ, భారత రాజ్యాంగం అండ్ పాలన, తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సంస్కృతి, భారత చరిత్ర, భారత అండ్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం అండ్ విపత్తు నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, రీజనింగ్, డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ప్రాథమిక ఇంగ్లీష్ అంటే బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ పేపరు విద్యా పునాదులు, న్యాయకత్వం, పరిపాలన అండ్ నిర్వహణ, విద్యా తత్వశాస్త్రం, విద్యా మనోవిజ్ఞానం, విద్యా పరిపాలన, విద్యా న్యాయకత్వం, పాఠశాల నిర్వహణ, విద్యా ప్రణాళిక, బోధనా విధానాలు, మూల్యాంకనం, సమగ్ర విద్య, ఉపాధ్యాయ విద్య, విద్యా చట్టాలు, విధానాలు, తెలంగాణ పాఠశాల విద్య. ఇదంతా సైకాలజీ చూడండి, బీఈడీలో ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకా మీకు క్వశ్చన్స్ డైలీ ఎగ్జామ్స్ లాగా ఇస్తాను చూడండి. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. ఇది డిప్టీ ఈవో సిలబస్ పూర్తిగా చూడండి. దీనికి సంబంధించి డైలీ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా కూడా మీకు వీడియోలో నా యూట్యూబ్ లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హ్యావ్ నైస్ డే.